హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైజ్, ఎట్లున్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ మీ. మీ వ్యూస్, లైక్స్, కమెంట్స్ ఇంకా నాకు వీడియోస్ అండ్ కంటెంట్ చేయడానికి మంచి మంచి మాటలు అండ్ స్టడీ మోటివేట్ చేయడానికి మంచిగా పుష్ చేస్తాయి. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దిస్. మీరు ఇట్లాగే సపోర్ట్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మనం ఆల్మోస్ట్ 3K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ వల్ల ఫాస్ట్గా ఆ ఒక్క మైల్ స్టోన్ని కూడా నేను క్రాస్ అవుతా అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. సో స్పెషల్ థ్యాంక్స్ టు మై టెలిగ్రామ్ ఛానల్ ఫాలోవర్స్, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్, అండ్ అట్లాగే రీసెంట్గా స్టార్ట్ చేసిన వాట్సాప్ ఛానల్ ఫాలోవర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. గైస్, బిలీవ్ మీ, నేను డైలీ టార్గెట్ స్టార్ట్ చేయకంటే ముందు నుండి ప్రిపరేషన్లో ఉన్నా. బట్ వెన్ ఐ స్టార్టెడ్ దిస్, మై స్టడీ ప్రొడక్టివిటీ హ్యాడ్ కంప్లీట్లీ ఇంక్రీస్డ్. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నేను ఎగ్జాగరేషన్ చేసి డైలీ మిస్ అవ్వకుండా గ్యాప్స్ లేకుండా చదివిన అని మాత్రం చెప్పలేను. బికాస్ హాఫ్ చదివిన రోజులు కూడా ఉన్నాయి, కంప్లీట్గా బుక్ తీయని రోజులు కూడా ఉన్నాయి. కానీ నేను ఏ టార్గెట్ని కూడా గ్రాంటెడ్గా తీసుకోలేదు. ఒకటి మిస్ అయినా పర్లేదు కానీ చదవాలి అని డిసైడ్ అయినా. దాట్ క్రియేటెడ్ డిసిప్లిన్ ఇన్ మై స్టడీస్. డిసిప్లిన్గా చదవడం వల్ల మనకి ప్రొడక్టివిటీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. రోజు కొన్ని గంటలు బుక్ పట్టుకొని చదవడం వేరు, ఆ టాపిక్ని ఎట్లాగైనా చదవాలి, ఎట్లాగైనా ఫినిష్ చేయాలి అని ఏం పెట్టుకొని చదవడం వేరు. ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చదివినా కూడా సమ్టైమ్స్ వి ఫీల్ లైక్ చాలా లేజీగా అనిపిస్తుంది. కొంచెం బ్రేక్ తీసుకుందామని అనిపిస్తుంది. 5 minutes బ్రేక్ తీసుకుందాం అనుకుంటే మధ్యలో ఏదైనా వర్క్ వస్తుంది, లేదా మనమే తెలియకుండానే టైం ల్యాగ్ అవుతుంది. 5 minutes కాస్త 10 minutes అవుతుంది. దాన్నే కొంచెం ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి అయ్యే పంచాయితీ ఇది. గైస్, ఒకసారి గుర్తు తెచ్చుకోండి, చిన్నప్పుడు మనకి ఏదైనా ఐటెం కావాలన్నా, లేకపోతే ఏదైనా బట్టలు ఆర్ సంథింగ్ ఏదన్నా థింగ్ కావాలన్నా మనం మొండి పట్టుతోని అలుగుతాము, ఏడుస్తాము, లేదా బ్రతిలాడతాము, బుజ్జగిస్తాము, ప్రేమగా అంటాము, లేదా పేరెంట్స్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఆ డ్రెస్సో ఆర్ మనకు ఆ ఐటమో కావాలి అని చెప్పేసి మొండి పట్టుతోని కూర్చొని ఉంటాము. అంతెందుకు, ఇప్పుడు కూడా చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటే వాళ్ళకి ఫుడ్ తినిపించాలి అని అంటే ఖచ్చితంగా ఫోన్ ఇస్తేనే తింటారు. వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయింది. వాళ్ళు అట్లా మొండి పట్టుతోని కూర్చుంటున్నారు కాబట్టి పేరెంట్స్ కూడా ఇస్తున్నారు. సేమ్ అదే ఇక్కడ కూడా అప్లికేబుల్ చేసుకుందాము. ఈరోజు ఈ గోల్ని నేను ఎట్లాగైనా అచీవ్ చేయాలి అని చెప్పేసి ఎట్లాగైనా ఫినిష్ చేయాలి టార్గెట్ అని మొండిగా కూర్చోండి, ఆటోమేటిక్గా అయిపోతుంది. సమ్టైమ్స్ మొండిగా ఉండడం కూడా చాలా మంచిది, స్పెషల్లీ స్టడీ విషయంలో. నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చాలాసార్లు చెప్పి ఉంటా, పాలిటీ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్, బట్ మర్చిపోతున్నా. రిపీటెడ్గా రివిజన్స్ చేస్తున్నా కూడా మర్చిపోతున్నా. బట్ వెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ దిస్ టాపిక్ వైజ్ షార్ట్ నోట్స్, నాకు మేజర్గా కొన్ని బెనిఫిట్స్ కనిపించినాయి. ఫస్ట్, ఒక టాపిక్ మ్యాక్సిమం 1 or 2 pagesలో ఫినిష్ అవ్వడం వల్ల టాపిక్ నాకు నచ్చుతుంది, ఈజీగా అర్థమైపోతుంది. అట్లా అర్థం అవ్వడం వల్ల ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. అండ్ క్రిస్ప్గా నోట్స్ చేసుకుంటున్నా కాబట్టి కాన్సెప్ట్ మంచిగా గుర్తుంటుంది. సో ఇవన్నీ ఒక సీక్వెన్స్గా నడుస్తున్నాయి. నెక్స్ట్, ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, ఎన్నిసార్లు చదివినా గుర్తుండట్లేదు అన్న భయం, అపోహ అన్నీ పోయినాయి. మీరు గమనిస్తే నేను ఇక్కడ చూపిస్తున్నట్టు 2 daysలో నేను మ్యాక్సిమం 6 to 7 టాపిక్స్ కవర్ చేసిన. ఒక్కో టాపిక్ నాకు 1 to 2 papers కంటే ఎక్కువ పోలేదు. సో ఈ షార్ట్ నోట్స్ ఐడియా నాకైతే చాలా బాగా హెల్ప్ అయింది. ఇట్లా ఒక్కో సబ్జెక్ట్కి మనం 1 week to 10 days అట్లా పెట్టుకొని అన్ని మేజర్ సబ్జెక్ట్ని ఫినిష్ చేయొచ్చు అని నాకు అనిపించింది. గైస్, ఈ స్ట్రాటజీ నాకు స్టడీ టైంలో నా ప్రిపరేషన్లో వర్కౌట్ అవుతుంది అని నాకైతే అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? షార్ట్ నోట్స్ వల్ల ఈ 3 months ఆఫ్ టైంలో బెనిఫిట్ అవుతుందా లేదా అని నాకు కింద కమెంట్ చేయండి. చూద్దాం మీకేమనిపిస్తుందో. మీ ఆన్సర్స్ అన్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. So yeah, that's it for today. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.